హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం లేకపోతే ఈ విధంగా ప్రిపేర్ చేయండి. 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎంత హడావిడిలో ఉన్నా కానీ ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అదే కప్పుతో పావు కప్పు వరకు మైదాని వేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా అయిపోనివ్వకుండా దోశ బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, లమ్స్ ఎక్కడ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మూతని కవర్ చేసి ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ ముక్కల్ని, టమాటో ముక్కల్ని, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. 3 ఎగ్స్ని కొట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క ఎగ్ని బౌల్లో ముందుగా పలగొట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఒక్క ఎగ్ పాడైపోయినా ఈ మిశ్రమం మొత్తం పాడైపోతుంది కాబట్టి ముందుగా బౌల్లో గుడ్డు కొట్టుకొని తీసుకోవడం వల్ల పాడైపోయిన గుడ్డుని ఒక్కటే గుడ్డుని పాడేయొచ్చు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎగ్స్ ఎక్కువగా కావాలి అనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. ఏ వెజ్జీస్ యాడ్ చేసినా తొందరగా వేగేవే ఇందులోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎగ్స్ స్పైసెస్ అన్నీ కలిసిపోయే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు. మన ఇంట్లో ఉన్న వెజ్జీస్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఇందులోకి ఇంకా క్యారెట్ తురుముని, క్యాబేజ్ తురుముని కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ కూడా మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది. అవి కట్ చేసుకునే లోపు బ్యాటర్ సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎక్కడ ముద్దలుగా లేకుండా పిండి అనేది ఈ విధంగా ఉండాలి. దోశలు వేసుకోవడానికి రెడీగా ఉంది పిండి. ఇప్పుడు స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం ప్యాన్ నిండా స్ప్రెడ్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకొని దోశని వేసుకోవడమే. దోశ వేస్తున్న ప్రతిసారి పెనంని తుడుచుకొని తీసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా దోశ వేసేసుకొని 2 సైడ్లు ఒక 50% కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకొక 50% మనం ఆమ్లెట్తో కాల్చుకోవచ్చు కాబట్టి కార్నర్స్కి కూడా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పైన కూడా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దోశని టర్న్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగానే దోశని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రెసిపీని అచ్చం గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా కాలిన ఈ దోశని పక్క నుంచేసుకోవాలి. ఇప్పుడు అదే పెనం పైకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పెనం వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకున్న దోశని బట్టి మనం ఇక్కడ ఆమ్లెట్ని వేసుకోవాలి. పైనుంచి కూడా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత దీనిపైకి మనం ప్రిపేర్ చేసుకున్న దోశని వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవడం వల్ల ఆమ్లెట్కి దోశ మంచిగా అతుక్కుంటుంది, విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ, ఆమ్లెట్ మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కూడా మంచిగా వేయించుకొని తీసుకోవచ్చు. తక్కువ సమయంలో తక్కువ నూనెతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ మంచిగా దోశల్లాగా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, దోశ, ఆమ్లెట్ మంచిగా అతుక్కపోయాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని కావాలి అనుకుంటే మధ్యలో కొంచెం టమాటో కెచప్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత ఎమ్మిగా ఉంది కదా, మినీ పిజ్జా లాగా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.